ఈ మధ్య చాలామంది 498A ఐపీసీ గురించి వినే ఉంటారు. అండ్ ఫాల్స్ 498A ఐపీసీలో మీ వెల్ విషర్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా బాధితులై ఉంటారు. వన్స్ వైఫ్ తన హస్బెండ్ ఆర్ వాళ్ళ రిలేటివ్స్ మీద 498A ఐపీసీ గురించి ఒక కంప్లైంట్ అనేది రేస్ చేస్తే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని కౌన్సిలింగ్ పేరిట పిలిచి హెరాస్ చేయడం ఆర్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, జైల్లో వేస్తాము, అందరు ఫ్యామిలీ అంతా పోయి జైల్లో కూర్చోవాల్సి వస్తుంది అని చాలామంది చాలా రకాలుగా బెదిరిస్తూ ఉంటారు. అలాంటి బెదిరింపులకు మీరు భయపడకండి. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు 2014లోనే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో క్లియర్గా పోలీస్ ఆఫీసర్స్కి ఏమని డైరెక్షన్స్ ఇచ్చిందంటే 498A ఐపీసీ అలాంటి కేసెస్ ఏవైనా రిజిస్టర్ అయితే అందులో అరెస్ట్ అనేది చేయొద్దు. అండ్ వేరే కేసెస్ ఏదైతే పనిష్మెంట్ అప్ టు 7 years ఆర్ మేబీ ఎక్స్టెండ్ టు 7 years అని పనిష్మెంట్స్ ఉన్నా కూడా అలాంటి కేసెస్లో కూడా అరెస్ట్ అనేది చేయొద్దు. ఒకవేళ అరెస్ట్ చేయాలి అని ఉంటే 41 CRPC కింద ఏదైతే పారామీటర్స్ ఉంటాయో దాన్ని సాటిస్ఫై చేయాలి. ఐ మీన్ గ్రౌండ్స్, రీజనబుల్ గ్రౌండ్స్ అనేది మెన్షన్ చేస్తూ మ్యాజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అరెస్ట్ అనేది చేయాలి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి నా పేజ్ని ఫాలో చేయండి. బీ ఎ లవర్ ఇన్ యర్ లైఫ్. డూ కమెంట్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.